చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైసీపీ క్యాడర్ డెత్ డీల్, లీడర్ జగన్ రెడ్డి పొలిటికల్ ప్యాకేజ్. సాక్షిలో స్క్రోలింగ్ వచ్చింది. సింగయ్య మృతిపై భార్య సంచలన వ్యాఖ్యలు. నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు? ఇది సింగయ్య భార్య నిన్న జగన్ రెడ్డితో సమావేశమై బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు. అంటే స్క్రిప్ట్ చక్కగా ఆమెకు వివరించి ఈ 4 ముక్కలు నేర్పించి పంపించాడు బయటికి జగన్ రెడ్డి. ఇక అసలు వాస్తవంలోకి వెళ్తే జగన్ రెడ్డి కాన్వాయ్ టైర్ క్రింద సింగయ్య తల ఉండటం నిజం. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉంటే బతికేవాడు. ఈడ్చి పొదల్లో పడేసి వెళితే అయ్యో పాపం అని నీరు పోసి అంబులెన్స్ పిలిచి ఎక్కించి పంపితే ఆసుపత్రిలో కుటుంబ వివరాలు కూడా చెప్పి చనిపోయాడు సింగయ్య. వేరే ఏదో వాహనం కింద పడిపోయి చనిపోయాడు అనే చర్చ జరుగుతుండగానే అంతలోనే ఆగమేఘాల మీద వారింటికి అంబటిని పంపి 10 లక్షల సాయం అందించాడు జగన్ రెడ్డి. ఆ తరువాత జగన్ రెడ్డి కారు కింద పడ్డ దృశ్యాలు దుమారం రేపాయి. మానవత్వం లేని జగన్ రెడ్డి అని జనం ఉమ్మేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇంతలో అన్ని ఏర్పాట్లు చేసి సింగయ్య భార్యను పిల్లలను తాడేపల్లికి పిలిపించుకున్నాడు జగన్ రెడ్డి. కనీసం జగన్ రెడ్డి సింగయ్య ఇంటికి వెళ్ళి పరామర్శించకపోవడం గమనార్హం. ఆ 10 లక్షల సాయంతో పాటు మరేమి చావు బేరం జరిగిందో ఏమిటో కానీ అంబులెన్స్లోనే ఏదో జరిగిందని తాడేపల్లి అందించిన అనుమానపు స్క్రిప్ట్ కథలు అదే గొట్టం ద్వారా సింగయ్య భార్య అప్పచెప్పింది. అయ్యేమంటే 6 నెలల పాపం అంటే ఇదేనేమో అని జనం అవాక్కవడం ప్రక్కన పెడితే జనం ఒక కంక్లూజన్కి వచ్చే వరకు కెలికేవాడే జగన్ రెడ్డి. ఇంట్లో బాబాయిని గొడ్డలతో చంపాక గుండెపోటని 2019 ఎన్నికలకు చంద్రబాబు అని, తర్వాత 2024 ఎన్నికలకు దేవుడికి తెలుసని, మధ్యలో సాక్షి ద్వారా వివేక గారి కూతురు అల్లుడే చంపించారని ఎన్ని కథలో ఎన్ని కథనాలో చూసాం. జగన్ రెడ్డి దగ్గర వేల కోట్ల అవినీతి సొమ్ములు ఉన్నాయి. సింగయ్య కుటుంబం పేదరికంలో ఉంది. ఎలాగూ పోయాడు, తిరిగి రాడు. ఎవరు ఇస్తారు అన్నేసి లక్షలు అని ఆ కుటుంబం భావించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పెళ్లి చేసుకుని మరీ చంపేస్తున్న కాలం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనే సామెత లెక్కన తీసుకోవడం వరకు ఎవరికీ బాధ లేదు. అంబులెన్స్లోనే ఏదో అయింది అని తాడేపల్లి స్క్రిప్ట్ కథలు చదువుతుంటే ఔరా కలికాలం అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. జగన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ రాజకీయ ముసుగులో అర్జించిన సొమ్ములతో నిస్సిగ్గుగా ఇలా చావు బేరాలు చేసి మరీ కథలు చెప్పిస్తారు. కానీ ఏం జరిగిందనేది, ఏది నీతి ఏది ధర్మం అనేది జనంకు తెలుసు. మనుషులను చంపించి కూడా డబ్బులు వెదజల్లి ఎలా జగన్ రెడ్డి వికృత రాజకీయ క్రీడా విన్యాసాలు చేస్తున్నాడో జనం గమనిస్తూనే ఉన్నారు.